జులేఖా బి హెల్పింగ్ పీపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుల డైరీని ఏసీపీ గిరిప్రసాద్ ఆవిష్కరించారు. నూతన శతకానికి నాంది పలుకుతూ కొత్తగా బిరువించిన రామగుండం ప్రెస్ క్లబ్ సభ్యుల డైరీని జులేఖా బి హెల్పింగ్ పీపుల్స్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ జమీల్ హుసేన్ ఆధ్వర్యంలో గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ 1 టౌన్ సీఐ రమేష్ బాబు ఏసీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ గిరిప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రామగుండం ప్రెస్ క్లబ్ ఆవిష్కరించిన ఆనాటి కాలంలోనే అనేక వినూత్న కార్యక్రమాలతో ముందడుగులు వేస్తుందని, భవిష్యత్తులో అన్ని రకాల జర్నలిస్టులకు భరోసాగా ఉంటూ అండగా నిలబడి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపట్టాలని, అందుకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీచ్చారు. నమస్కారం. ఈరోజు మనకి జులేఖా బి హెల్పింగ్ పీపుల్ ట్రస్ట్ తరఫున రామగుండం ప్రెస్ క్లబ్ ఈ డైరీ ఆవిష్కరించడం జరిగింది. సో ఈ డైరీ అంటే అందుబాటులో ఉండి ఈజీగా రాసుకోవడానికి, ఏమైనా వార్తలు రాసుకోవడానికి చాలా అమోఘంగా ఉన్నది. ఇదే విధంగా ఈ రామగుండం ప్రెస్ క్లబ్ అన్నది ఒక 4 నెలల క్రితమే, అంటే జస్ట్ 4 months అయింది, 4 నెలల క్రితమే ఆవిర్భవించింది. ఈ అనతి కాలంలోనే ఇది ప్రజల యొక్క ప్రేమాభిమానాలను చురగొని, అంటే వార్తలు ఏదైతే ఇంపార్టెంట్ వార్తలు ఉన్నాయో ప్రముఖమైన వార్తలను సేకరించి ప్రజలకు అందజేయడంలో చాలా ఫాస్ట్గా చేయడం జరిగింది. అందరి యొక్క ఆదరాభిమానాలు కూడా చురగడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ప్రెస్ క్లబ్ మనకు ఈ రామగుండం ఏరియాలో కానీ ఈ పరిసర ప్రాంతంలో మనకు ఈ సేవా కార్యక్రమాలు అంటే డిస్ట్రిక్ట్ పీపుల్ ఏమన్నా రోడ్డు పక్కన కానీ లేకపోతే అనాథ పిల్లలకు కానీ వాళ్ళకు పనులు పంచడం, దుప్పలు పంచడం చలికాలంలో ఇలాంటి చేయడం జరిగింది. ఇదే జస్ట్ ఇది షార్ట్ స్పాన్ ఆఫ్ 4 months లోనే బాగా ఇట్స్ గోయింగ్ ఎవల్యూషన్. సో అదేవిధంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇంకా ముందు తీసుకెళ్ళండి. ఈ ఏదైతే ఇప్పుడు మనకు ఆడపిల్లల మీద ఏవైతే జరుగుతున్నాయో వాటిని అవేర్నెస్ చేయండి. అంటే ఉమెన్కి ఏదైతే హెరాస్మెంట్ ఉందో ఉమెన్కి సంబంధించినవి కానీ, అదేవిధంగా చైల్డ్ లేబర్ కానీ, చైల్డ్ అబ్యూజింగ్ కానీ వీటిని కూడా ముందుకు తీసుకోబోతున్నారు, ఇంకా తీసుకోవాలని ఆశిస్తూ వన్స్ అగైన్ మీ అందరికీ నా తరఫున, మా పోలీస్ విభాగం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.